చాలా అదృష్టం అని చెప్పాలి. అంటే మ్యాట్ సెట్స్ నుంచి వేరే సెట్స్కి వెళ్తుంటారు మీరు ఆర్టిస్టులుగా, ఏం మిస్ అవుతారు వేరే సెట్స్లో? సార్ నేను 2 సినిమాలు మ్యాట్స్ కాదు సార్. సినిమా బ్రో ఒకటి వేరే సెట్కి వెళ్ళొచ్చుంటే అది అడగాలి, ఆయన అడగాలి. మీరు ఇంకేం చేయట్లేదా? ఉన్నాయి సార్, నెక్స్ట్ చేస్తాను సార్. ప్రస్తుతానికి నాకున్న ఎక్స్పీరియన్స్ ఒక సినిమా ఎక్స్పీరియన్స్ మ్యాట్ స్క్వేర్ సార్. అంటే ఇంక మధ్యలో ఏమి మధ్యలో రాలేదు సార్. ఇప్పుడు తీసుకోలేదు, రాలేదంటే నమ్మను నేను. మధ్యలో నాకు కనెక్ట్ అయింది, ఇది రాలేదు సార్. అంతే సార్. బాగా సెలెక్టివ్గా ఉంటున్నారు ఎందుకా సార్? సెలెక్ట్ చేసే ప్రాసెస్ ఏంటంటే సెలెక్ట్ చేయటానికి సెలెక్టివ్గా ఉండాలి సార్. ఎందుకంటే సక్సెస్ నిలబెట్టుకోవటం అంత ఈజీ కాదు. సక్సెస్ కొట్టడం కంటే సక్సెస్ నిలబెట్టుకోవటం అనేది మోస్ట్ డిఫికల్ట్ పార్ట్. లేదంటే డైల్యూట్ అయిపోద్ది సక్సెస్. ఆ భయం, కాన్స్టెంట్ ఫియర్ ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి ఉంటుంది. సక్సెస్ అయిన ఆర్టిస్ట్కి ఇంకెక్కువ ఉంటుంది. బట్ మీ ప్రాసెస్ ఏంటి ఒక స్క్రిప్ట్ని సెలెక్ట్ చేయటంలో, అది తెలుసుకుందాం అని అంత. సార్ ఇది వర్కౌట్ అవుతుందా లేదా అని ఎప్పుడు చూడండి సార్. ఫస్ట్ నేను ఎంజాయ్ చేస్తాను. నేను థియేటర్లో కూర్చొని ఈ సినిమా చూస్తానా లేదా, నా దగ్గర ఒక 250 ఉంటే ఈ సినిమాకి నేను ఆ టికెట్ కొనుక్కుని చూస్తాను లేదా, నాకు ఎక్సైట్మెంట్ వస్తుందా అని ఒకటి చూసుకుంటాను సార్. సూపర్. దట్ ఈస్ ద ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఇది సార్. దాని తర్వాత ఈ క్యారెక్టర్ నేను చేయగలనా, నాకు కనెక్ట్ అవుతుందా, నేను చేస్తే ఏమైనా కొత్తగా చేయగలనా అని ఇలా చిన్నవి చూసుకుంటాను సార్. ఫస్ట్ మనం ఎంజాయ్ చేయాలి సార్ కదా. విన్నప్పుడు మనం ఎంజాయ్ చేయనప్పుడు ఆడియన్స్ ఏం ఎంజాయ్ చేస్తారు అంటే అఫ్ కోర్స్ కొందరు చాలా మంది చేస్తారు కూడా. మనం ఎంజాయ్ చేయకపోయినా హిట్ అయ్యే సినిమా కదా, హిట్ సినిమా ఇది అందుకే చేస్తాం అని అంటారు. దట్ ఈస్ నాట్ రాంగ్, అది కూడా వాళ్ళ ఫార్ములా, అది కరెక్ట్. ఐ డోంట్ లైక్ దట్ సార్, నాకు అది నచ్చదు సార్. మీరు పర్సనల్గా ఎంజాయ్ చేసి చేయాల్సి, ఎందుకంటే ప్రాసెస్ సార్, రిజల్ట్ మన చేతిలో ఉండదు సార్, ప్రాసెస్ మన చేతిలో ఉంటుంది. ఎగ్జాక్ట్. మనం కనీసం ప్రాసెస్ అంటే ఎంజాయ్ చేయాలి సార్. రిజల్ట్ ఎంజాయ్ చేస్తామని చెప్పి ఆ 6 months 7 months 1 year సినిమా చేసే టైంలో ఏదో బాగా ఇష్టమైన వ్యక్తి సార్ ఆబ్లిగేషన్ మీద చేసినట్టుంటే మళ్ళీ యూ విల్ నెవర్ గెట్ ద టైం బ్యాక్. సూపర్. మాట్లాడుతుంటే నువ్వు ప్లే చేసే క్యారెక్టర్ కి క్వైట్ ఆపోజిట్ గా. అంటే సార్ మీరు సీరియస్ క్వశ్చన్ అడిగారు కాబట్టి అలా ఉంది. మామూలుగా మన ఊరికి అలా చిల్ వేసుకుని సో వేసుకుందాం అంటే మాత్రం అలాగే మాట్లాడుతుంది. బయట కనిపించే వ్యక్తి వేరు, లోపల ఇన్నర్ థాట్స్ వేరు. ఎందుకంటే ఈ ఇండస్ట్రీలో అవకాశాల కోసం పరుగులు తీయటం ఉంటుంది, అవకాశాల కోసం ఎదురు చూడటం ఉంటుంది. కానీ అవకాశానికి వచ్చినప్పుడు నో చెప్పడం అనేది మోస్ట్ డిఫికల్ట్ థింగ్. నో చెప్పడం కంటే ఎలా నో చెప్తాం, చాలా ఎలా నో చెప్తాం. అవును సార్. ఇందాకే ఒక ఇంటర్వ్యూలో మన ఎన్ఎస్ఆర్ గారు రిజెక్ట్ అంటున్నారు. రిజెక్ట్ అనే పెద్ద పదం మేము ఎప్పుడు వాడడం సార్, అది నాకు సెట్ అవ్వదు. అంతే సార్. ఎందుకంటే అంతే సార్, మనం ఎవరం సార్ మనం జడ్జ్ చేయడానికి సినిమా హిట్ అవుతుంది అసలు ఇల్లాజికల్, అది ఎవరు చెప్పలేరు. చాలా కాన్ఫిడెంట్ ఉన్న సినిమాలు కొన్ని ఆడలేదు, అలాగే సూపర్ అసలు ఛాన్స్ లేదని సినిమాలు పెద్ద హిట్ అయ్యాయి. సో అది జస్ట్ రాసి ఉంటుంది సార్. మన చేతిలో ఉండేది మన డెసిషన్ మనం తీసుకున్నావా, ఆ డెసిషన్ నువ్వు తీసుకున్నప్పుడు హ్యాపీగా ఉన్నావా, అంతే సార్. ఎగ్జాక్ట్లీ. సూపర్.